దసరా శరన్నవరాత్రుల్లో మనం 7వ రోజు పూజించే దేవత మహాచండీదేవి. ఈరోజు మహాచండీదేవి పూజా విధానం గురించి తెలుసుకుందాం. అసలు కథలోకి వెళ్తే, ప్రపంచ చరిత్రలో అనేక సార్లు రాక్షసులు అహంకారంతో బలంతో దేవతలను జయించారు. అలాంటి ఒక సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు అపారమైన బలంతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. మహిషాసురుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని వరం పొందాడు. స్త్రీ తప్ప మరెవరూ నన్ను చంపలేరు అని వరం పొందాడు. ఈ వరం కారణంగా అతడు అజేయుడయ్యాడు. ఆ వరబలంతో ఇంద్రుని సింహాసనం దక్కించుకున్నాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, యముడు, కుబేరుడు వీరందరినీ ఓడించి వారి శక్తులను లాక్కున్నాడు. దేవతలు దయనీయ స్థితిలో మనలో ఎవ్వరూ ఇతన్ని జయించలేం, స్త్రీ తప్ప ఇతన్ని ఎవరూ సంహరించలేరు అని గ్రహించారు. దేవతల విలాపం అందరూ మహర్షులు, దేవతలు కలిసి బ్రహ్మ, విష్ణు, శివుని వద్దకు వెళ్లారు. అక్కడ వారు విన్నపం చేశారు. ఓ త్రిమూర్తులారా, మేము అసహాయులమయ్యాము. మా లోకాలు అన్ని మహిషాసుడు స్వాధీనం చేసుకున్నాడు. మనం చేసే ఏ యుద్ధము విఫలమవుతుంది. ఈ లోకాన్ని రక్షించేది మీరే. ఈ వినిపించగానే విష్ణు, శివులు కోపంతో నిండిపోయారు. ఆ కోపం నుంచి ఒక మహా తేజస్సు వెలువడింది. శివుని నుదుటి నుంచి విరజిమ్మిన తేజస్సు, విష్ణు శరీరం నుండి వెలువడిన ప్రకాశం, బ్రహ్మదేవుని ముఖం నుండి ఉద్భవించిన కాంతి, ఇంద్రుడు, వాయువు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు అందరి శక్తులు, ఆకాశం, భూమి, దిక్కులు, మహాసముద్రాలు ఇవన్నీ ఒకే చోట చేరాయి. ఆ తేజస్సు అగ్నిగోళంలా ప్రకాశించింది. అద్భుత కాంతితో ఆ స్థలం నిండిపోయింది. దేవతలు ఆశ్చర్యంగా చూశారు. మెల్లగా ఆ తేజస్సు ఒక మహా దివ్య స్త్రీ రూపం దాల్చింది. దేవి రూపవర్ణన. ఆమె ముఖం శివుని తేజస్సు నుండి పుట్టింది. అందుకే ఆ ముఖం చంద్రకాంతితో మెరిసింది. విష్ణువు శక్తి నుండి ఆమె కరగ్రహాలు ఉద్భవించాయి, అపార శౌర్యాన్ని పంచాయి. బ్రహ్మదేవుడి తేజస్సు నుండి లోలమైన కళ్ళు, కరుణామయ చూపు పుట్టాయి. చంద్రుని కాంతి నుండి ఆమె నలుగురు భుజాలు వెండి తెరల వలె మెరిశాయి. వాయుదేవుని శక్తి నుండి నల్లటి జడలు గాలిలో ఊగుతూ వెలిగాయి. అగ్నిదేవుని తేజస్సు నుండి ఆమె శ్వాస అగ్ని జ్వాలలా వెలువడింది. సముద్రాల ప్రకాశం నుండి ఆమెలో ఆభరణాలు కాంతులున్నాయి. అలా మహాచండీదేవి ఆవిర్భవించింది. దేవతల ఆయుధ ప్రదానం. ఆమె పుట్టిన తరువాత దేవతలందరూ తమ తమ ఆయుధాలను సమర్పించారు. శివుడు తన త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు తన సుదర్శన చక్రం ఇచ్చాడు. వరుణుడు తన శంఖం ఇచ్చాడు. అగ్ని తన శక్తి ఇచ్చాడు. వాయువు తన ధనస్సు బాణాలు ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చాడు. యమధర్మరాజు తన దండం ఇచ్చాడు. కుబేరుడు తన గద ఇచ్చాడు. సూర్యుడు తన కిరణాలను ఇచ్చి ఆమె శరీరం నుంచి జ్వాలలు విరజిమ్మేలా చేశాడు. హిమవంతుడు పర్వతరాజు ఆమెకు సింహవాహనం ఇచ్చాడు. అందరూ వందనాలు చేసి, అమ్మా, నువ్వే మమ్మల్ని రక్షించగలవు అన్నారు. దేవి గర్జన. ఆమె సింహంపై కూర్చొని గర్జించింది. ఆ గర్జనతో భూమి కంపించింది. సముద్రాలు ఉప్పొంగాయి. అసురలోకంలో భయం అలుముకుంది. మహిషాసుని సైన్యం దాని శబ్దం విని వణికిపోయింది. ఆవిర్భావం తర్వాత వాగ్దానం. దేవతల ముందు దేవి ఇలా పలికింది. ఓ దేవతలారా, మీరు అనుభవిస్తున్న కష్టాన్ని నేను తెలుసుకున్నాను. మీ శత్రువుల సంహారార్థం నేను అవతరించాను. ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గాన్ని సంహరించడానికి నేనే వస్తాను. సమయానుసారంగా నేను అనేక రూపాలలో అవతరిస్తాను. ఇప్పుడు నేను మహిషాసుని వధ చేసి లోకానికి శాంతిని తీసుకొస్తాను. అలా మహాచండీదేవి ఆవిర్భవించి లోకరక్షణ యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పుడు మహాచండీదేవి పూజా విధానం గురించి తెలుసుకుందాము. సంకల్పం. ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. దేవి విగ్రహం లేదా చిత్రం ముందు కుంకుమ, పసుపు, పుష్పాలు, దీపం ఏర్పాటు చేసి కూర్చోవాలి. హృదయంలో శ్రీ మహాచండీ దేవిని ధ్యానిస్తూ పూజ మొదలు పెట్టాలి. ఆవాహన మంత్రం. ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే ఓం. ధ్యాన మంత్రం. ఓం జగస్మాస్త సుఖినో భవంతు. శ్రీం హ్రీం క్లీం మహాచండీయై నమః. ఓం జగస్మాస్త సుఖినో భవంతు. శ్రీం హ్రీం క్లీం మహాచండీయై నమః. ఈ మంత్రం పఠిస్తూ ఆమెలో త్రిశూలం, ఖడ్గం, సింహవాహనం, కరుణామయ స్వరూపం ధ్యానించాలి. అష్టోత్తర శతనామావళి. దేవిని కుంకుమ పువ్వులతో ఆరాధిస్తూ 108 నామాలతో పూజిస్తారు. ఓం మహాచండికాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం కాళికాయై నమః. ఇలా వీటిని నామావళి పుస్తకం నుంచి చదువుకోవచ్చు. నైవేద్యం. మహాచండీదేవికి సాదాసీదా నైవేద్యమే సరిపోతుంది. పాలు, పెరుగు, వెన్న నైవేద్యం. పంచామృతం, కర్పూర దీపం, కొబ్బరి, పండ్లు, వడపప్పు, పులిహోర, చక్కెర పొంగలి, దధ్యాన్నం, తాంబూలం, ముఖ్యంగా వడపప్పు, శనగపప్పు బెల్లంతో కలిపి చాలా ప్రీతిపాత్రమైన నైవేద్యం. ఆరతి మంత్రం.
ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గ క్షామ శివదాత్రి స్వాహ స్వద నమోస్తుతే. దీపారాధన చేస్తూ ఈ మంత్రం పాడాలి. మహాచండీ స్తోత్రం చిన్నది, రోజు చదవదగినది. ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే. ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మహాచండీదేవి కృప ప్రసాదం లభిస్తుంది. పూజా ఫలితం: శత్రునాశనం, అపమృత్యు నివారణ, ఐశ్వర్యం, ధైర్యం, శాంతి, రక్షణ. ఇది సులభంగా ఇంట్లో చేయగలిగే మహాచండీదేవి మంత్రం. నైవేద్యం, పూజా విధానం. మహాచండీ హోమం అర్థం: ఇది దేవి మహాత్మ్యం, అంటే దుర్గా సప్తసతి చండీపాఠంలోని 13 అధ్యాయాలను పారాయణం చేసి హవనం అంటే అగ్ని కార్యం చేయడం. ఇందులో ప్రతి శ్లోకాన్ని చదువుతూ అగ్నిలో ఘృతం అంటే నెయ్యి, నావదాన పదార్థాలు అంటే అక్షింతలు, పాలు, తిలము నైవేద్యం సమర్పిస్తారు. ప్రధాన మంత్రాలు: బీజ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే. సప్తసతి పఠనం 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు. హవన మంత్రం ఓం ఐం హ్లీం క్లీం చాముండై విచ్చే స్వాహ ప్రతి ఆహుతి సమయంలో. ప్రయోజనాలు: శత్రునాశనం, అపమృత్యు నివారణ, ధన ధైర్య విజయం, కుటుంబ రక్షణ. ఇది సాధారణంగా పండితుల ద్వారా చేయించాలి, ఎందుకంటే సరైన విధానం చాలా ముఖ్యం. చండీపీఠం అర్థం: చండీపీఠం అంటే మహాచండీదేవికి ప్రత్యేకంగా ఏర్పరిచిన స్థలం ఆర్ మండలం. ఇందులో శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం లేదా దుర్గా ఆర్ చండీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇది చాలా శక్తివంతమైన యంత్రారాధన. ఏర్పాటు: పీఠాన్ని ఎరుపు వస్త్రంతో కప్పాలి. శ్రీచక్రాన్ని లేదా దేవి విగ్రహాన్ని మధ్యలో ఉంచాలి. చుట్టూ దీపాలు వెలిగించాలి. కుంకుమ ఆర్ పసుపు బిందువులు వేసి నవవారణ పూజ చేస్తారు. పూజా విధానం: ఆవాహన మంత్రం దేవిని ఆహ్వానించాలి. కుంకుమ, పువ్వులు, అక్షింతలతో ఆరాధించాలి. నైవేద్యం: పాలు, పొంగలి, వడపప్పు, పండ్లు. దీపారాధన చేసి చండీ స్తోత్రాలు, అర్గల, కీలక, కవచం చదవాలి. ప్రత్యేక గమనిక: చండీ హోమం లేదా చండీ పీఠారాధన వంటివి శక్తివంతమైనవి. వీటిని సరైన పండితుల మార్గదర్శకత్వంలో చేయించడం ఉత్తమం. ఇంట్లో చేయాలంటే సంక్షిప్త రూపం చేయవచ్చు. 108 సార్లు ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే మంత్ర జపం. నైవేద్యం, దీపారాధన. ఇది మహాచండీ హోమం మరియు చండీపీఠం యొక్క ప్రధాన వివరాలు. మహాచండీదేవి ఆవిర్భావ కథ విని పఠిస్తే అపమృత్యువు తొలగిపోతుంది, భయం పారిపోతుంది, ధైర్యం కలుగుతుంది, శత్రువులు నశిస్తారు. మహాచండీదేవి పూజ చేయాలన్నా, హోమం